హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. ఇది ఒక సిరీస్ రూపంలో డైలీ ఒక 30 to 40 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వన్ లైనర్ కింద మేము అందిస్తున్నాం. ఇది రేపు జరగబోయే హైకోర్టు ఎగ్జామ్స్కి అలాగే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేది ఒక టాపిక్గా ఉంది. సో మొదటి క్వశ్చన్ చూద్దాం. విచ్ గ్యాస్ ఈజ్ అప్రూవ్డ్ యాజ్ ఎ సేఫ్ ఏజెంట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైఫనింగ్? కృత్రిమంగా పండ్లు పక్వానికి అనుమతించబడిన సురక్షిత వాయువు ఏది? సో ఏ వాయువుని మనం కృత్రిమంగా పండ్లు పండించడానికి ఉపయోగిస్తాము అనేది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఎథిలీన్ వాయువు. ఇథిలీన్, దీన్నే ఎసిటిలీన్ అని కూడా అంటామండి. ఇథిలీన్ అనే వాయువుని ఇక్కడ వాడతారు. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎల్పిజి సిలిండర్స్ ఫర్ కుకింగ్? వంట గ్యాస్ సిలిండర్లో ఉపయోగించే వాయువు ఏది? సో ఆన్సర్ ప్రోపేన్ మరియు బ్యూటేన్ల మిశ్రమాన్ని మనకి ఈ వంట గ్యాస్లో వాడతారండి. ఎల్పిజి సిలిండర్స్లో ఉండే వాయువు ఏంటంటే ప్రోపేన్ మరియు బ్యూటేన్. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ రెస్పిరేషన్? ఇది చాలా ఈజీ, అందరికీ తెలిసిందే. మానవుల శ్వాసకు అవసరమైన వాయువు ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ టు పుట్ అవుట్ ఫైర్స్? అగ్ని మాపక లేదా అగ్ని నివారణ పరికరాల్లో ఉపయోగించే వాయువు ఏది? సో ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ వాయువుని వాడతారండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ఇన్ఫ్లేట్ బెలూన్స్? బెలూన్స్ నింపడానికి సాధారణంగా ఉపయోగించే వాయువు ఏది? సో బెలూన్లో సాధారణంగా ఉపయోగించే వాయువు హీలియం వాయువుని బెలూన్లో నింపుతారండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్ యాజ్ ఏ రిఫ్రిజరెంట్? ఫ్రిడ్జ్ మరియు ఏసీల్లో ఈ శీతలీకరణ వాయువు కింద ఉపయోగించే వాయువు ఏది? సో ఏ వాయువుని మనం రిఫ్రిజిరేటర్లు అలాగే ఏసీల్లో వాడతారు అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, ఫ్రియాన్స్ అంటారండి వీటిని. ఈ ఫ్రియాన్స్ అనే వాటిని వాడతారు. సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అండి, లేదా హెచ్ఎఫ్సి అంటే హైడ్రోఫ్లోరో కార్బన్స్ని ఫ్రియాన్స్ అంటారు, వీటిని వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోడా డ్రింక్స్ టు ప్రొడ్యూస్ ఫిజ్? సోడా పానీయాల్లో ఈ బుడగలు రావడానికి ఉపయోగించే వాయువు ఏది? సో ఈ సోడాల తయారీలో ఉపయోగించే వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఈ సోడాల తయారీలో వాడతారండి. సో ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. విచ్ గ్యాస్ ఈ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ మెటల్స్? లోహాలను వెల్డింగ్ చేయడానికి ఉపయోగించే వాయువు ఏది? సో ఎసిటిలిన్ వాయువుని వాడతారండి. ఎసిటిలిన్ని ఆక్సిజన్ని కూడా మిక్స్ చేసి కూడా వాడతారు. సో ఆన్సర్ ఎసిటిలిన్. విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్మెల్ ఆఫ్ రోటెన్ ఎగ్స్? పాడైన గుడ్లు వాసనకు కారణమైన వాయువు ఏది? సో ఆ చెడు వాసనకి కారణమైన వాయువు ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్ అండి, H2S అంటాం. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఆన్సర్. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్ ఫర్ ఎనెస్థీసియా? ఆసుపత్రుల్లో మత్తు ఇవ్వడానికి ఉపయోగించే వాయువు ఏది? సో వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఈ మత్తు ఇవ్వడానికి ఉపయోగించే వాయువు ఏది అని క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిందండి. సో ఆన్సర్ ఏంటి అంటే నైట్రస్ ఆక్సైడ్ అండి. నెక్స్ట్, విచ్ గ్యాస్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ ఇన్ ద అట్మాస్ఫియర్? హానికర అల్ట్రావైలెట్ కిరణాల నుంచి మనల్ని రక్షించే వాయువు ఏది అంటే ఓజోన్ అండి. ఇది కూడా చాలామందికి తెలిసిన ఆన్సరే, ఓజోన్. విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్? నవ్వించే వాయువు అని ప్రసిద్ధి చెందిన వాయువు ఏది? సో ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్ అనండి. ఏదైతే ఎనస్థీసియా ఇస్తారో హాస్పిటల్స్లో క్లోరోఫామ్ను కూడా ఎనస్థీసియాగా వాడతారండి, కానీ ఎక్కువగా వాడేది నైట్రస్ ఆక్సైడ్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్లో మొక్కలకు ఉపయోగపడే వాయువు కార్బన్ డైఆక్సైడ్ అండి, అందరికీ తెలిసిందే ఇది. అలాగే రిలీజ్ చేసే వాయువు, ఫోటోసింథసిస్లో రిలీజ్ అయ్యే వాయువు ఏంటి అంటే ఆక్సిజన్. సో అది నెక్స్ట్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ సమయంలో మొక్కలు విడుదల చేసే వాయువు ఏది అంటే ఆక్సిజన్. విచ్ గ్యాస్ ఈజ్ ద లైటెస్ట్ గ్యాస్ ఇన్ ద యూనివర్స్? విశ్వంలో అత్యంత తేలికైన వాయువు ఏది? సో అత్యంత తేలికైన వాయువు హైడ్రోజన్ అండి. విశ్వంలో ఎక్కువగా ఉండే వాయువు ఏంటి అని కూడా క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. విశ్వంలో ఎక్కువగా ఉండే వాయువు హీలియం అండి. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ టు ఇంక్రీజ్ ఫిలమెంట్ లైఫ్? బల్బుల్లో ఫిలమెంట్ జీవితాన్ని పెంచడానికి ఉపయోగించే వాయువు ఏంటి? బల్బుల్లో ఉపయోగించే వాయువు ఆర్గాన్ అండి. సో ఆర్గాన్. విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణమైన వాయువు ఏంటి?
సో గ్లోబల్ వార్మింగ్ కారణమైన వాయువులు చాలా ఉన్నప్పటికీ ప్రధాన కారణమైన వాయువు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎయిర్ బ్యాగ్స్ ఫర్ కార్స్ ఫర్ సేఫ్టీ? సో కార్లకి ఎదురు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి కదండి, ఆ ఎయిర్ బ్యాగ్స్లో ఉపయోగపడే వాయువు ఏంటి అని అడిగాడు. నైట్రోజన్ అండి ఆన్సర్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు ప్రిజర్వ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్? ప్యాక్ చేసిన ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగించే వాయువు ఏది? సో ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఒక రకమైన వాయువుతో నింపుతారండి, అందు ఏంటి అంటే నైట్రోజన్ వాయువుతో నింపుతారు. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాటర్ ఫర్ ప్యూరిఫికేషన్ టు కిల్ ద జర్మ్స్? నీటిని శుద్ధి చేయడానికి సూక్ష్మజీవులను చంపే వాయువు ఏది అంటే క్లోరిన్ వాయువుని ఉపయోగిస్తారండి. సో ఆన్సర్ క్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ గివ్స్ గ్రీన్ కలర్ ఇన్ ఫైర్ వర్క్స్? ఈ పటాకుల్లో అంటే ఏదైతే మనకి ఈ పండగలకి వాటికి సెలబ్రేషన్స్ కాల్చే పటాకుల్లో పచ్చ రంగు ఇవ్వడానికి ఉపయోగించే వాయువు, ఏ వాయువు పచ్చ రంగుని ఇస్తుంది? అది కూడా క్లోరిన్ కాంపౌండ్స్ అండి. ఇక్కడ వాయువు అని ఇవ్వకూడదు, ఏ పదార్థం, దేని పదార్థం మనకి ఇక్కడ గ్రీన్ కలర్ని ఇస్తుంది అంటే క్లోరిన్ కలిగిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రీన్ కలర్లో మండుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, టు హెల్ప్ డీప్ సీ డ్రైవర్స్ బ్రీత్ దే క్యారీ సిలిండర్స్ ఆఫ్ ఆక్సిజన్ మిక్స్డ్ విత్ విచ్ గ్యాస్? లోతైన సముద్రంలో మునిగే డైవర్లు శ్వాస కోసం ఆక్సిజన్తో కలిపి ఏ వాయువుని తీసుకెళ్తారు? సో ఆక్సిజన్తో ఏ వాయువుని కలిపి వాళ్ళు సిలిండర్స్లో నింపుతారు అంటే సాధారణంగా హీలియం అండి. హీలియంని నింపుతారు, దాంతోపాటు అవసరమైతే నైట్రోజన్ కూడా నింపుతారు. సో ఆన్సర్ హీలియం ఆర్ నైట్రోజన్. మెజారిటీ ఆన్సర్ హీలియం అండి. విచ్ గ్యాస్ ఈజ్ డేంజరస్ డ్యూ టు బైండింగ్ విత్ హిమోగ్లోబిన్ అండ్ రెడ్యూస్ ఆక్సిజన్ సప్లై? హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సిజన్ సరఫరాను తగ్గించే ప్రమాదకర వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్ అండి. సో కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది కాబట్టి చనిపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్. విచ్ గ్యాస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ సిఎన్జి? ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువు ఏంటి? సో న్యాచురల్ గ్యాస్ అని వచ్చింది కాబట్టి మీథేన్ అండి. న్యాచురల్ గ్యాస్లో ఉండే పదార్థం ఏంటంటే మీథేన్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ బయోగ్యాస్ ప్లాంట్స్? బయోగ్యాస్ ప్లాంట్లో ఇంధనంగా ఉపయోగపడే వాయువు ఏది? సో బయోగ్యాస్ ప్లాంట్స్లో ఉపయోగపడేది కూడా మీథేనేనండి. సో ఆన్సర్ మీథేన్. విచ్ గ్యాస్ ఈజ్ యాడెడ్ టు ఎల్పిజి టు డిటెక్ట్ లీకేజ్ బై స్మెల్? సో ఎల్పిజి లీకేజ్ అయినప్పుడు వాసన గుర్తుపట్టడానికి, అంటే లీక్ అవుతుంది గ్యాస్ అని మనం గుర్తించడానికి ఆ ఎల్పిజిలో వేరే ఒక పదార్థాన్ని కలుపుతారండి. ఏ వాయువుని కలుపుతారు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ మెర్కాప్టాన్, ఇథైల్ మెర్కాప్టాన్ అనే దాన్ని వాడతారండి. ఇది ఒక రకమైన స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ని మనం గుర్తుపట్టితే మనకి అక్కడ గ్యాస్ లీక్ అవుతుందని తెలుస్తుంది అనమాట. విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ మార్స్ గ్యాస్? మార్స్ గ్యాస్ అని పిలువబడే వాయువు ఏది? ఇది కూడా మీథేన్ అనండి. మీథేన్నే మనం మార్స్ గ్యాస్ అని పిలుస్తాం. ద్రవ రూపంలో రాకెట్ ఇంధనంగా ఉపయోగపడే వాయువు ఏది? ద్రవ రూపంలో విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ రాకెట్ ఫ్యూయల్ ఇన్ లిక్విడ్ ఫామ్ అంటే లిక్విడ్ హైడ్రోజన్ని వాడతారండి, ద్రవ హైడ్రోజన్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్? సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, అక్కడ మనం ఫ్రియాన్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ రిఫ్రిజిరేటర్స్ ఏంటంటే ఇండస్ట్రియల్స్లో రిఫ్రిజిరేటర్స్ అండి. భారీ పెద్ద పెద్ద రిఫ్రిజిరేటర్స్ ఇండస్ట్రీస్లో వాడే రిఫ్రిజిరేటర్స్లో ఉపయోగపడేది ఏంటి అంటే అమోనియాని వాడతారండి. సో అమోనియా పరిశ్రమల్లో ఫ్రిడ్జ్లో అమోనియా వాయువుని వాడతారు. సాధారణంగా ఇంట్లో వాడే చిన్న చిన్న ఫ్రిడ్జెస్లోనేమో ఈ ఫ్రియాన్స్ని వాడుతున్నారు. విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫుడ్ ఫాయిలింగ్? ఆహారం పాడవడానికి కారణమైన వాయువు ఏది? సో ఏ వాయువు వల్ల ఆహారం పాడవుతుందంటే ఆక్సిజన్ వల్లే ఆహార పదార్థాలు పాడవుతాయండి. సో అవి ఒక 30 ఇంపార్టెంట్ గ్యాసెస్ మీద క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో అందించడం జరిగింది. డైలీ కంపల్సరీ ఒక వీడియో మనకి ఈ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మీద మేము రిలీజ్ చేస్తామండి. మీకు మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.